ప్రేస్తులందరికీ ఇది యెహోవా చేసిన దినం, మనం అందరం ఆశ్రయించి ఆయన్ని ఉత్సాహించాలి. ఇప్పుడు వర్షిప్ సర్వీస్ స్టార్ట్ చేయడానికి బ్రదర్ బెన్ని స్టార్టింగ్ ప్రేయర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. Thank you, Lord, for having another day, adding another day to our lives, Father. Thank you for being with us throughout this week, Father. And as we come here to worship you, Father, please, Father, let your word touch us, touch every heart, Father. Please, Father, be with each and every one in this family, Father. Please, Father, be with them, Father. And Father, as for the coming week, Father, please, Father, guide us, Lord. Keep us safe from any kind of harm or danger, Father. Please, Father. And Lord, those who are coming to church, Father, be with them, Father. Keep them safe, Father. And those who are not able to come, Father, please, Father, be with them, Father. Keep them, Father, guide them, Father. Bless them, Lord. Bless each and every one in our family, Father. Thank you, Lord, in this name of family. థ్యాంక్ యూ బ్రదర్ బెన్. ఇప్పుడు మన సీనియర్ సండే స్కూల్ చిల్డ్రన్ అందరూ ఓపెనింగ్ సాంగ్ ద్వారా దేవుని స్తుతించబోతున్నారు.
Let us read Psalms 103. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Who forgives all iniquities, who heals all your disease. Who satisfies your mouth with good things, so that your youth is renewed like the eagles. మన హృదయాలను సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వెళ్దాం. బబ్లీ తెరీసా తెట్టి మనల్ని ఆరాధనలో నడిపిస్తాం. Let us all stand up and worship the Lord. Praise the Lord. Blessed be the name of the Lord. ఎంతమంది దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. Are you glad to be in the house of the Lord? Yes. There is fullness of joy and there are pleasures forever in His forevermore. Let us praise God as we sing this song. Lord,
పాట పాడుతుండగా మన జీవితాన్ని మరొకసారి దేవునికి సమర్పిద్దాం. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా
days I will pour out my spirit on all flesh. Let us worship the Lord by singing this song. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంటే అత్యలేరా అన్య భాషలతో అభిషేకించు తెలిసే కాలలే అనురాగుమా జీవనది వలనే ప్రవహించుమా అంటే అత్యలేరా అన్య భాషలతో అభిషేకించు తెలిసే కాలలే అనురాగుమా జీవనది వలనే ప్రవహించుమా అభిషేకించు
ఇప్పుడు సిస్టర్ స్టేజ్లో వచ్చి ప్రార్థన చేస్తారు. పర్లోకమున ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనాలైనా ఈరోజు మెసేజ్ మంచిగా నడిపించినందుకు నీకే వందనాలు వేసాను. పొద్దు నుంచి మంచిగా మిమ్మల్ని ఆరాధించడానికి శక్తి బలాన్ని దయచేసినందుకు నీకే వందనాలయ్యా. అలాగే ఈరోజు మెసేజ్లో మాకు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేము మీ దగ్గరికి వచ్చేలా సహాయం చేయండి యేసయ్యా. అలాగే ఈరోజు మెసేజ్ అందరూ పాటించేలా సహాయం చేయండి యేసయ్యా. అందరూ దాన్ని విని పాటించేలా సహాయం చేయండి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన యేసయ్య మమ్మల్ని వేడిన పాలించండి. ఆమేన్. ఇప్పుడు టెస్టిమనీస్ టైం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలు ఎవరైనా పంచుకోవాలనుకుంటూ టెస్టిమనీ చెప్పచ్చు. మొదటిగా దేవాదేవుడి మండలి తెలియజేస్తున్నాను. అలాగే సమయంలో పాస్టర్ గారికి కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నిన్న రాత్రి నేను ట్యూషన్ అనేది ఇంటికి వస్తాను. రైతు బజార్కి వెళ్ళాను. రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కొనేసి వస్తున్నప్పుడు నేను బై మిస్టేక్ రైతు బజార్లో పడిపోయాను. మొత్తం
ఫ్లాట్గా పడిపోయాను. పడిపోతే ఇంకా నాకు వెనకనే ఎవరో నన్ను సపోర్ట్ చేసి ఆగినట్టు అనిపించింది. ప్లస్ పడిపోతేప్పటికి నాకు చాలా భయం వేస్తుంది. భయం వేసాక ఇంకా అందరూ పరిగెట్టి వచ్చి అమ్మ ఇంత లావుగా మంచి పడిపోయింది ఏమైంది అనుకున్నాను. వెంటనే లేచి చూస్తే నాకు ఏం అవ్వలేదు, కానీ ఇక్కడ అంతా రెడ్ ర్యాష్ లాగా వచ్చింది. దాని తర్వాత ఇంటికి వచ్చి చూసాక నాకు చాలా టెన్షన్ అయిపోయింది. అంటే పడిపోయినందుకు కాదు, నాకు పడిపోతే నా బ్యాక్ కానీ ఏమైనా అయ్యిందేమో, ఫ్రాక్చర్ అయ్యిందేమో అని నేను మార్నింగ్ చర్చ్కి వచ్చిందాక చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఏమైనా అయిపోయిందేమో అని భయం వేసి, కానీ బై గాడ్స్ గ్రేస్ నాకు ఏమీ అవ్వలేదు. నిన్న చిన్న స్వెల్లింగ్ కూడా వచ్చింది, మార్నింగ్ అదంతా తగ్గిపోయింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ పార్ట్ కూడా ఎక్కడ ఫ్రాక్చర్ ఏమీ లేకుండా దేవుడు నన్ను నిలబెట్టిన విధానం దేవుడికి వందలు తెలియజేస్తాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. ఆఫరింగ్స్ టైం మన జూనియర్ సండే స్కూల్ చదివిన వచ్చి ఆఫరింగ్స్ మూసుకుందాం. పరిశుద్ధుడా దేవ తండ్రి, నీకు వందనాలయ్యా. కానుకలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటేసయ్యా. కానుకనిచ్చే ప్రతి బిడ్డని మీరే నూరింతలుగా దీవించంటేసయ్యా. చిన్న ప్రార్థనలో అడిచిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ సుజిత్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ పై జయమ్మ అండ్ జాయ్. For all you've given to me, for all the blessings that I cannot see, thank you, Lord. Thank you, Lord. A grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name and thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord, for all you've done in my life. You took my darkness and gave me a light. Thank you, Lord.
వీళ్ళు అప్పుడు వచ్చారన్నమాట నాకు అక్క పిల్లలు వాళ్ళు, మా పెద్ద అక్క పిల్లలు. వాళ్ళు ఎలాగంటే చిన్నప్పుడే 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు 119 సామ్ అంతా కూడా ఇద్దరు కూడా ఇక వీడియో ఇంకా ఉంటుంది చూడకుండా చెప్పేవాడు. అలా మమ్మీ మెయిన్ ఎఫర్ట్స్ అంతా కూడాను అలాగా వాళ్ళని తయారు చేసి అద్భుతంగా పాటలు పాడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఇప్పుడు ఇంత పెద్దలు అయిపోయారు. ఒకరు డెంటిస్ట్, ఇంకొకరు బీటెక్ చదువుతున్నారు, తను బీడిఎస్ చేస్తున్న పాప. సో చిన్నప్పుడు వచ్చారు, తర్వాత చాలా గ్యాప్ ఎప్పుడు ఉండేవారు, మళ్ళీ వాళ్ళు ఇంకే వచ్చారు, ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు. సో మీకు చాలామంది గుర్తుపట్టలేదేమోనని జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ దెమ్ అగైన్. ఓకే, ఒకసారి తర్వాత మీరు కలవండి. సో అంతగా దేవుడు వాళ్ళని ఆస్వాదించి దేవుడు కుటుంబాన్ని కూడా ఆయన దీవించాడు. సో ఈ అందరికీ ఎఫర్ట్స్ ఎవరంటే మా సిస్టర్, మా పెద్దక్క, వాళ్ళు ఈ విధంగా పాటలు పాడడం, తర్వాత బైబిల్ వర్సెస్ కంటెస్ట్ ఇలాగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాగా పాడారు. Announcements: 1st, 2nd, 3rd online fasting prayers. Wednesday evening, Friday morning online prayers. Pray for the pastors' weekly programs and pray for the India's salvation. అందరూ లేచి నిలబడదామండి. మనకి భారతదేశం యొక్క రక్షణ నిమిత్తం మనం ప్రార్థించేద్దాం. మనం లెట్స్ ప్రే ఫర్ ద ఇండియాస్ సల్వేషన్, ఫర్ ద సల్వేషన్ ఆఫ్ ఇండియా. తండ్రి ప్రేమగా తండ్రి మీకే వందనాలు, తండ్రి శుద్ధరాలు తండ్రి దేవా, గొప్ప దేవా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి దేవా. నేను ముఖ్యంగా దేవా నైనా మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధుల తండ్రి దేవా, మా భారతదేశం దేవనైనా ప్రతి బిడ్డ కూడా నైనా నైనా రక్షణ మార్మ స్పందన కృప దాయిచ్చండి నైనా పరిశుద్ధుల దేవా. నీవే నిజమైన దేవుడు అని నైనా తెలిసి నైనా పెట్టుకుంటున్నాం నైనా పరిశుద్ధుల తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నైనా పరిశుద్ధుల దేవా, ప్రతి బిడ్డ కూడా నైనా పాపం నుంచి నైనా మీరే విడుదల దాయిచ్చమని నైనా పెట్టుకుంటున్నాం నైనా పరిశుద్ధుల దేవా. భారతదేశం నైనా నీ దేశం తిన్న అయినా పరిశుద్ధుల దేవా, ప్రతి బిడ్డకు రక్షించి బంధంతో దాయిచ్చేయమని నైనా వేడుకుంటున్నాం దేనా పరిశుద్ధుల. అలాగే దేవనైనా తండ్రి దేవా, పరిశుద్ధుల దేవని రక్షించిన దేవుడు తండ్రి దేవన పరిశుద్ధుల దేవా, ప్రతి బిడ్డని కూడా మీరు రక్షించమని దేవా. నీ రాకసంలో దేవా ప్రతి బిడ్డ కూడా ఎత్తబడినది కృప దాయిచ్యమని ఆయన వేడుకుంటూ మీరు ఒక్కరి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వారి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. పరిశుద్ధుల మహిమల దేవా, ఇక ఉదయ కాలం ప్రభా ఇప్పటి వరకు ప్రభా మిమ్మల్ని మీకు నామమును ఆరాధించడానికి, మీకు నామమును ప్రభా కనపరచడానికి, ప్రేమించడానికి, పూజించడానికి ప్రభా మీ పాద సన్నిధిలో ప్రభా మేమందరం కూడా కూడి ఉండగా ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభా మీకున్నాం తండ్రి. ప్రభా బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మీరు కనపరచబడ్డారయ్యా నైనా. ఇంకనూ ఇక బిడ్డలందరినీ కూడా ప్రభా అయ్యా మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్ అందరినీ కూడా ప్రభా మీరు ఆస్వాదించండి ప్రభా. బిడ్డలందరూ కూడా ప్రభావైనా అయ్యా మిమ్మల్ని కనపరచబడిగా ఒక బలమైన ఒక సైన్యం అవ్వాలి ప్రభావైనా, ఒక జనరేషన్ ప్రభావైనా అయ్యా మిమ్మల్ని తెలుసుకున్న యొక్క జనరేషన్ ప్రభావైనా వీటి ద్వారా మళ్ళీ రావాలి తండ్రి ప్రభావం. అయ్యా ప్రభా ఇక బిడ్డల తరఫు మీరు ఆస్వాదించమని ప్రభా వారి ఇంకన బలంలో మీరు మాట్లాడుకున్నాయి ప్రభా. మా బిడ్డల చుట్టూ ప్రభావైనా అయ్యా మీకు రక్తంలో కంచెగా ఉంచండి అయ్యా ప్రభా. నేను ఈ లోకంలో ఏది కూడా ప్రభావ బిడ్డలను ఆకర్షించకుండా మా బిడ్డలు ప్రభావైనా అయ్యా మీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభావైనా. అయ్యా మా యొక్క బిడ్డల ప్రభావైనా అయ్యా ప్రభు మిమ్మల్ని మాత్రం వారు ప్రేమించాలి ప్రభావైనా ప్రభా. అలాగే సండే స్కూల్ నేను టీచర్స్గా ఉన్న ప్రభా నేను మహిమాని ప్రభా, అలాగే నీలిమాని వారిని కూడా ప్రభావ మీరు ఇంకా బలముగా మీరు వాడుకుంటే అయ్యా ప్రభా. వారిని కూడా ప్రభు మీరు బలపరచండి ప్రభా ప్రభా. ఇంకా ఆ యొక్క టీచర్స్ కూడా ప్రభు మీ జ్ఞానం తెలిపమని వచ్చిన తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఇక దినాన్ని ప్రభావ సంఘము కూడుకొని ప్రభు మిమ్మల్ని ఆరాధించిన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభావ సమయం బట్టి మీకు తండ్రి అయ్యా ప్రభా. ఇంకా ఎవరైతే ఇంట్లో వాళ్ళందరినీ స్వస్థపరచండి, బలపరచున్నారు అయ్యా ప్రభా. మరలా ఇప్పుడు ఇంటికి వెళుతుండగా మీ సన్నిధి వారికి తోడుగుంచి నడిపించాను అయ్యా. వెతబడి వాక్యమైనా మా అందరి హృదయాలు కూడా ఫలపించాయి ప్రభావ. మీ వాక్య ప్రకారం జీవించేవారు ఇంకా సంఘం ఉండదు కాదు తండ్రి. నేను అలాగే తండ్రి కానుకలను బట్టి ప్రభు తండ్రి వేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ దూరంగా వారిని ఆస్వాదించమని వారికి దయచేయమని ప్రభావ. అయ్యా మేమందరం కూడా ప్రభా మీకు మాత్రమే మొదటి స్థానం మా యొక్క హృదయాల్లో ప్రభావ ఇవ్వాలి. మా యొక్క జీవితంలో మొదటి స్థానం అయినా మీకు మాత్రమే ఇవ్వాలి ప్రభావ. మీ కొరకు మేము పరిగెత్తేవారుగా ప్రభావ. అయ్యా ఆ కీర్తనకారుడు చెప్పినట్టుగా అయ్యా మీరు మాకుండగా లోకంలో మాకు ఏది కూడా అక్కర్లేదని ప్రభావ. అయ్యా మిమ్మల్ని తెలుసుకునే నిమిత్తం ప్రభావ మాకు కలిగిన సమస్తం కూడా మేము పెట్టగించుకోవాలి ప్రభావ. అయ్యా ప్రభావ లోకమును ప్రేమించేవారికి ఉండుకుంటా ప్రభావ మిమ్మల్ని మాత్రమే ప్రేమించేవారు మిమ్మల్ని తండ్రి. ఆ విధంగా సంఘం ఇంకా మీరు బలపరచమని సమాధానం మరొకసారి మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగిస్తారు. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్.
యేసు రక్త విజయము, శిలువ రక్త విజయము, యేసు రక్తం సంపూర్ణ విజయము కలిగిన గాక. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము నెమ్మది కూర్చున్న ప్రతి ఒక్కరికి, కుటుంబాలకు, పరిచర్లకు సదాకాలముతో నడిపించిన గాక. ఆల్ ద సెయింట్స్. ఆమేన్. ఆమేన్.